మానవరీత్యా ఆలస్యాలు అవుతూ ఉంటేనే మనకి అది అభ్యంతరకరం, అవునా కాదా? మనకి ఇబ్బంది. ఎస్ నో రైట్? హ్యూమన్లీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాప్కి వెళ్ళాం, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, షెడ్యూల్ టైం 9 o'clock. ఇప్పుడు బస్సులో ఎవరు వెళ్తున్నారు? MMTSలో వెళ్తున్నారు. చాలా మట్టుకు అది టైంకే వస్తుందని వింటున్నా. కానీ అది కొన్నిసార్లు 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట ఏమైంది? రాలేదు కాదు, ఏమైంది? ఆలస్యమైంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నాట్ కమింగ్, ఇట్ ఈస్ కమింగ్ లేట్. రైట్? చెప్పిన టైం కంటే ఒక అరగంటో, గంటో, 2 గంటలో, 3 గంటలో ఆలస్యం అయింది ట్రైను. డాక్టర్ గారు అపాయింట్మెంట్ దొరికింది, కానీ యాక్చువల్గా డాక్టర్ గారు రూమ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడేసరికి 2 గంటలు ఏమైంది? ఆలస్యం అయ్యింది. ఇంటర్వ్యూకి నీకు ఇచ్చిన స్లాట్ 10 గంటల పొద్దున, నిన్ను పిలిచింది సాయంకాలం 5 గంటలు. ఇట్ కుడ్ హ్యాపెన్ హోల్ డే. ఇదిగో పిలుస్తారు, అదిగో పిలుస్తారు అనుకో, నువ్వు టీ కూడా తాగలేదు, ఇదిగో పిలుస్తారు, అదిగో పిలుస్తారని లంచ్ చేయలేదు. చివరికి 5 గంటలకు నువ్వు పూర్తిగా నీరసంగా ఉన్నప్పుడు, మానసికంగా యువర్ సో డ్రైన్డ్ అవుట్, స్ట్రెస్డ్ అవుట్, ముందే టెన్షన్ ఏమడుగుతాడో అని, 6-7 గంటలు అయిన తర్వాత చివరికి ఆ రూమ్లోకి వెళ్ళావు నువ్వు. ఇఫ్ గాడ్ కీప్స్ యూ ఇన్ ద వెయిటింగ్ రూమ్, వాట్ విల్ యూ డూ? దట్ ఈస్ ద క్వశ్చన్ టుడే. ఇఫ్ గాడ్ కీప్స్ మీ ఇన్ ఎ వెయిటింగ్ రూమ్, వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి కదండి, రైల్వే స్టేషన్స్లో ఉంటాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉంటాయి, ఇంటర్వ్యూకి వెళ్తే ఉంటాయి. రైట్? ఈ లోకరీత్యా కనిపెట్టే గదులు. ఒకవేళ దేవుడు నిన్ను నన్ను ఈ వెయిటింగ్ రూమ్లో పెడితే, ఆ పరిస్థితుల్లో మనము చేసేదేంటి? ఐఎమ్ టెలింగ్ యూ 2 things generally we do. One is, when we are asked to wait, instead of waiting, we worry. Tell me honestly. I am quoting my own experience 101 times. ఆగమన్నప్పుడు లేక కనిపెట్టండి అన్నప్పుడు మనం కంగారు పడతాం. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంగా ఉండి వాళ్ళని టక్కుమని ఐసీయూకి తీసుకెళ్ళారు అనుకుందాం. ఏమండి, డాక్టర్ గారు మళ్ళీ వచ్చి చూసి మీ పేషెంట్ పరిస్థితి చెప్పడానికి కనీసం 4 గంటలు పడుతుంది అన్నారు. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? హలో, రైట్? 4 గంటలు పడుతుంది. ఏం చేయాలా 4 గంటలు? నేను చేయగలిగింది ఏమీ లేదు, ఎందుకంటే నౌ నథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్. ఆర్ యు విత్ మీ? ఇప్పుడు నా ఆధీన. వెయిటింగ్ రూమ్ ప్రాబ్లం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్. వెయిటింగ్ రూమ్ ప్రాబ్లం అంటే, ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ ఫర్ మీ. నాకు అది సుఖమైన సిట్యువేషన్ కాదు. I am telling you, it's a practical experience we are all going through. We are so uncomfortable waiting, not knowing what is the outcome. దాని పర్యవసానం ఏంటో నాకు తెలీదు. తెలియకుండా గంటల తరబడి కనిపెట్టలేకపోతే, ఒకవేళ దేవుడు 1 సంవత్సరం ఆగమంటే, మీకు అర్థమవుతుందా ఎలా ఉంటుంది? How do I deal with the divine delay? That is the message today. How do I deal with divine delay? దైవ సంబంధమైన ఆలస్యము. దేవుడు నా జీవితంలో కొన్ని దయచేయడానికి ఆయన సమయము తీసుకుంటా ఉంటే, మైండ్ యూ, God is taking his time and he is telling me, you need to wait. ఆ పరిస్థితులలో నేను ఎలాగూ డీల్ చేయాలి? దాని దగ్గరికి వెళ్ళక మునుపు అసలు ఎందుకు దేవుడు డిలే చేస్తాడు అని మనం ఆలోచిస్తే, దానికి జవాబు ఒకే మాట. అదేంటంటే, మనకి సహనమును, ఓర్పును నేర్పించడానికి. టెల్ మీ వాట్ ఈస్ నీడెడ్. ఇదేమన్నా కష్టమా జవాబు? రైట్? ఇఫ్ దేర్ ఈస్ డిలే, ఇక్కడి నుంచి టైంకే వెళ్ళిపోయాం. జనరల్గా గోదావరి 5 గంటలకే వెళ్తుంది అనుకుందాం, కానీ వర్షాల బట్టి దేని బట్టో స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇవాళ గోదావరి ఎక్స్ప్రెస్ 5కి బదులు 9 గంటలకి బయలుదేరుతుంది. ఏం చేస్తారు సార్? ఫ్లైట్లో వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? స్టేషన్కి వచ్చేసాం, అక్కడ చాలా శుభ్రంగా ఉంటుంది. నాకు తెలిసి
ఒక అరగంట కూడా కూర్చోలేము, స్థలము ఉండదు, కూర్చోడానికి స్థలం లేదు, ట్రైన్ ఏమో 4 గంటలు లేటు. టెల్ మీ వాట్ ఈస్ నీడెడ్? One word answer: patience. There is nothing else. There is nothing else that you and I can do. స్టేషన్ మాస్టర్తో గొడవ పడతావా? ఏమవుతుంది? అడేమంటారు, నాకేం తెలుసు సార్, నన్ను ఏం చేయమంటారు, వర్షాలు ఆపుతానా, లేట్ అయ్యింది, వస్తుందని చెప్తున్నాంగా. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే 4 గంటలు అయిన తర్వాత ఇవాళ ట్రైన్ రద్దు చేయబడింది. ఆహా, జరగదా? జరగదా? చాలాసార్లు జరుగుతుంది. మరి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నామే. మరి దేవుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నప్పుడు, ఒకవేళ ఆయన డిలే చేస్తే నాకు ఎందుకు అది అర్థం కావట్లా? Why am I not able to deal when it comes to divine delay? When God is telling, I am taking time, the lesson that needs to be learned is a lesson called patience. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, I think, and verse 36. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36, ఇంగ్లీష్లో హెబ్రీ 10:36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. అండర్లైన్ చేసుకోండి, మీ బైబిల్ అండర్లైన్ లేకపోతే. ఏం పొందడానికంట? దేవుని వాగ్దానం పొందు నిమిత్తము. మనకు వాగ్దానాలు కావాలి. మన వాగ్దానాలు ఏంటది? పొందాలన్న ఆశ కూడా ఉంది. ఎస్ నో? వి వాంట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. ఎస్ నో? ఏమండి, దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో మనకి కావాలి, దాంతోపాటు అవి మన జీవితంలో నెరవేరాలి. దానికి దేవుడు ఏమంటున్నాడు? మీకు ఓర్మి అవసరం, లేకపోతే ఓర్పు అవసరము. ఇఫ్ యు వాంట్ గాడ్స్ ప్రామిసెస్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్, ఐ am telling you, we need to learn patience. ఇది మనం పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అయిందండి పేషెన్స్ అన్నది. నాకు తెలిసి ఎక్కడ స్టార్ట్ అయిందంటే వీళ్ళు నేర్చుకున్నప్పుడు. పుట్టగానే పలకా బలపం ఇచ్చేసారా? ఎంత టైం పట్టింది? మనం కరెక్ట్గా రాయడానికి ఎంత టైం పట్టింది? కనీసం 5 years టు రీడ్ అండ్ రైట్. అది కూడా ఫుల్గా కాదు. కొంతమంది 10 years 15 years అయ్యే కూడా ఇంకా స్ట్రగుల్ అవుతారు, రైట్? అండ్ ఇట్ కాల్స్ ఫర్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్. ఫస్ట్ టు అండర్స్టాండ్ దట్ లెటర్స్, ఆ అక్షరాలు నేర్చుకోవడానికి అది దేవుడు పెట్టిన ప్రణాళిక, దేవుడు పెట్టిన పద్ధతి. పేషెన్స్ అన్నది గాడ్ వాస్ వాంటింగ్ టు టీచ్ us రైట్ ఫ్రమ్ వెన్ వీ వర్ ఎ స్మాల్ చైల్డ్. అయితే మనం పెద్దవారు అయ్యేసరికి, అందుకనే ఏమంటారు, పెద్దవాళ్ళు అయ్యేసరికి ఏముండదంట. ఎవరైతే ఇది నేర్చుకుంటారో వారిలో ఉంటుంది, లేకపోతే అసహనం. అబ్రహాము వెయిట్ చేయలేకపోవడాన్ని బట్టి ఇష్మాయిల్ వచ్చాడు. మోషే వెయిట్ చేయకపోవటాన్ని బట్టి హత్య చేశాడు. సౌలు వెయిట్ చేయకపోవటాన్ని బట్టి ఆయన అర్పించకూడని అర్పణను ఇచ్చి తన రాజ్యాన్నే కోల్పోయాడు. పేషెన్స్. అండ్ యు నో హౌ గాడ్ టీచెస్ us పేషెన్స్? బై టెస్టింగ్ అండ్ ట్రయింగ్ us. ఎలాగూ దేవుడు ఈ సహనాన్ని మనకి నేర్పిస్తాడు అంటే ఆయన మనలను పరీక్షించుట ద్వారా. అయితే ఎలాగూ మనం ఇది నేర్చుకుంటామంటే ఆయన మార్గాలకి మనము సమర్పించుకునేట ద్వారా. రిమెంబర్, రైట్ ఇట్ డౌన్ సమ్వేర్. హౌ డస్ గాడ్ టీచ్ మీ పేషెన్స్? He teaches me by testing me. How do I learn patience? By surrendering to his ways. అయితే దీనిని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్తున్నా. అదేంటంటే, బహు తీవ్రమైన కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము సహనము చూపించుట చాలా కష్టము. మామూలుగా అయితే పర్వాలేదు. ఇప్పుడు ట్రైన్ 3 గంటలు లేట్ అయితే ఇట్ ఈస్ నాట్ సఫరింగ్. ఆర్ యు విత్ మీ? ఇట్ ఈస్ నాట్ సఫరింగ్. But when you are going to go through hard times, 4 నెలలు 5 నెలలు 7 నెలలు 9 నెలలు జీతం లేకుండా ఉద్యోగం చేయాల్సింది ఆ పరిస్థితి అయితే,
లేకపోతే కీమోథెరపీ ద్వారా 2-3 సంవత్సరాలు నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే క్యాన్సర్ వ్యాధి కోసం, ఇంకా దేవుడు ఎక్కడ పని చేయనట్టుగా కనిపిస్తూ ఉంటే, 3-4 సంవత్సరాల వయసు అయిపోతుంది, ఇంకా సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఇంకా అందరికీ నీకంటే చిన్నలకు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, కానీ నీకు పెళ్ళి అవ్వకపోతే, లేక ఎంతో ప్రయాసపడుతున్న ఒక్క ఉద్యోగం కూడా రాకపోతే, అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎ మోర్ ఇంటెన్స్ సఫరింగ్, then I am telling you, it is not easy to just have patience. 3 విషయాలు చూద్దాం. దైవ సంబంధమైన ఆలస్యం, డివైన్ డిలే. మెసేజ్, హౌ డు ఐ డీల్ విత్ డివైన్ డిలే? ద రియాలిటీ ఆఫ్ దిస్ డిలే మొదటి విషయం, ద రియాక్షన్ టు దిస్ డిలే రెండో విషయం, మూడవది ద రీజన్ ఫార్ దిస్ డిలే. 3 విషయాలు, ఒక అతి పరిచయమైన సంఘటన పరిశుద్ధ గ్రంథంలో. We will go to a scripture portion which is too very familiar to every so-called Christian for sure. ఆ వాక్య భాగంను మనం చూసి, ఆ సుదీర్ఘ వాక్య భాగంలోని కొన్ని విషయాలు మనం చూసి ఈ గంభీరమైన అంశాన్ని మరొక రీతిగా అర్థం చేసుకుందాం. ఏంటి ఇవాళ ప్రశ్న? దేవుడు ఆలస్యమైనట్టుగా అనిపిస్తే. ఎందుకంటున్నానంటే ఆయన ఎప్పుడు ఆలస్యం కాడు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇట్ ఈస్ అపియరింగ్ టు అస్ దట్ హీ ఈస్ గెటింగ్ లేట్, బట్ మై బైబిల్ సేస్, అండ్ హీ హస్ ప్రూవ్డ్ ఇట్ 1001 times, that he is never early nor late. My God is always on time. Hallelujah. Hallelujah. Clap for the glory of God. He is never early nor late. He is always on time. But my problem is, my timing doesn't match to his timing. ప్రాబ్లం ఏంటంటే, నేను అనుకున్న టైంకి ఆయన రావట్లా, నేను అనుకున్న టైంకి నా పనులు జరగట్లా, నేను పెట్టుకున్న ఆ కాల వ్యవధిలో నేను ఆశించినవి నాకు లభించట్లా. కాబట్టి నా మనసు కనిపిస్తుంది ఏంటంటే, మిగతా వారికి అన్ని చకచకా అయిపోతున్నాయి, మా దగ్గరకు వచ్చేసరికి, మా కుటుంబం వచ్చేసరికి, నా వ్యక్తిగత జీవితం వచ్చేసరికి దేవుడు, ఇట్ సీమ్స్ లైక్ హీ ఈస్ డిలేయింగ్ టూ వెరీ మచ్. హౌ డు ఐ రెస్పాండ్? While I know that God wants me to wait, I am in a mode of worry. When you are supposed to wait when he seems to be late, ఆయన ఆలస్యం అవుతున్నట్టుగా అనిపిస్తున్నప్పుడు మనము కనిపెట్టవలసిన అవసరం వస్తే మనం కంగారు పడుతున్నాం. When you are supposed to just relax and resign, you and I resist. We resist. మనం అడ్డగిస్తాం. దేవుడు, కాసేపు నువ్వు అలసట తీర్చుకో, I am at work అని ఆయన ఎన్ని రీతిలుగా చెప్పినా మానవ రీత్యా జరిగేది ఇది. పరిశుద్ధ గ్రంథంలోని ఆ సంఘటన, ఒక చిన్న పల్లెటూరులోకి మనం వెళ్ళాలి. ఆ చిన్న పల్లెటూరు పేరు బేతనీ. అక్కడ యేసుప్రభు వారు ప్రేమించిన అతి ప్రియమైన ఒక చక్కని కుటుంబం ఉండింది. ఆ కుటుంబంలో 2 సిస్టర్స్, ఒక బ్రదర్. బ్యూటిఫుల్ ఫ్యామిలీ. యేసుప్రభు వారు ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళినా ఆ ఇంట్లోకి గ్యారంటీగా వస్తాడు ఆయన. ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ తెలుసు, వీళ్ళంటే ఆయనకి ఒక సాఫ్ట్ కార్నర్, ఒక ప్రత్యేకత. ఈ కుటుంబం పట్ల ఆయనకున్న ప్రేమ ఆయన బాహాటంగా కనపరిచాడు. వారు కూడా అనేక మందికి చెప్పుంటారు, మేము స్పెషల్ అండి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్, బట్ సంథింగ్ డ్రాస్టిక్ హ్యాపెండ్ ఇన్ దట్ ఫ్యామిలీ. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఆ 11వ అధ్యాయంలో అతి పరిచయమైన వాక్య భాగంలో ఈ ఆలస్యము అన్న అంశంలోని మొదటి విషయము మనకి కనిపిస్తుంది. ఆ 3 విషయాలు రాదర్. అది మొదటి విషయం ఏంటంటే, ఏంటది? రియాలిటీ ఆఫ్ డివైన్ డిలే. ఆలస్యం అవుతున్న దానిలో వాస్తవము ఏంటి? ఆ వాస్తవము ఏంటి అంటే, వాస్తవము మనం అనేకమైన సమస్యలను ఎదుర్కొంటాం. దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటాం. When God is delaying, or when it appears that God is delayed,
దట్ ఈస్ నాట్ కమింగ్ ఆన్ టైం, ఆయన ఆలస్యం అవుతున్నట్టుగా అనిపిస్తా ఉన్నప్పుడు మొదటి విషయం నాకు వచ్చిస్తున్నాం మనం, ఇందులో నీ వాస్తవం ఏంటి? వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ డిలే? ద రియాలిటీ ఆఫ్ డిలే ఈజ్ యు ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లం. మళ్ళీ నేను స్టార్టింగ్లో ఎగ్జాంపుల్ ఇచ్చినట్లు, ఆ సులువైన సింపుల్ ఎగ్జాంపుల్, ట్రైన్ 5 o'clockకి స్టార్ట్ అవ్వాలి, అది 8 o'clockకి స్టార్ట్ అవుతుంది. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకటేంటి, నువ్వు చివరికి వెళ్ళే గమ్యం ఇంకో 3 గంటలు లేటు వెళ్తావు, నువ్వు కరెక్ట్గా దిగిన గంటకే నీకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది. ఏమండి, కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒకటి, నేను 3 గంటలు ఏమి చేయకుండా అక్కడ కూర్చోవాలి, కూర్చోడానికి సీటు లేదు. ఇలా చెప్తే ప్రాబ్లమ్ల మీద ప్రాబ్లంలు వస్తాయి, రైట్? We will divide these problems into 4 areas. దేవుడు ఆలస్యం అవుతున్నప్పుడు మనం చూసే ఈ వాక్య భాగములో ఆ సమస్య శరీర సంబంధమైన సమస్య. ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ప్రాబ్లం. ఫిజికల్ ప్రాబ్లం ఈజ్ ఇక్కడ ఈ వాక్య భాగంలో లాజరు చావు పడక మీద ఉన్నాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అట్ హోమ్. హీ ఈజ్ అబౌట్ టు డై. ఆయన చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి వారు ఎదుర్కొంటున్న సమస్య బహు తీవ్రమైన సమస్య. దానికి అతి త్వరగా సహాయం రావాలి. ఆలస్యంగా రావాలా, త్వరగా రావాలా? ఆర్ యు విత్ మీ? దట్ ప్రాబ్లం నీడ్స్ ఇమీడియట్ అటెన్షన్. ఆ సమస్యకు వెంటనే ఏదో ఒక పరిష్కారం అందించాలి. కాబట్టి వారు వెంటనే ఆలస్యం చేశారా? చేయలా. 2వ వచనం నుంచి చదివేసేయండి, 11వ అధ్యాయం యోహాను సువార్త. ఈ లాజరు ప్రభువును కత్తెర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఓకే. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ఆయన ఎప్పుడైతే లాజరు అటువంటి చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడో వెంటనే ఈ సహోదరులు ఆ పరిస్థితిని ఈ విన్నపం ద్వారా పంపించారు. సిట్యువేషన్ గురించి చెప్పారు, అది చాలా సీరియస్గా ఉందని చెప్పారు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? స్పష్టం. అండ్ దానిని వెంటనే చెప్పారు. ఎస్ నో? లేట్ చేశారా? లేదు. అంటే వెంటనే మనం ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటే అటువంటి క్లిష్ట పరిస్థితి రాగానే వెంటనే ఇటువంటి పరిగెత్తకుండా నువ్వు ఫోన్ చేసావు ఎవరికి? దేవునికి. ప్రేయర్ ద్వారా immediately you prayed and you said, Lord, this doctor is telling my child is about to die, or I'm seeing my child sinking. Lord, I think he's going to die, you better do something. ప్రభు, నీవు నన్ను ప్రేమించిన వాడవు. అవునా కాదా? మనం అంటాంగా, అది వాస్తవం. దేవా, నువ్వు ప్రేమించిన నీ సహోదరుడు చావు బతుకుల్లో ఉన్నాడు. సో దే sent a request about the situation and they told it was serious and they were seeking the right person. దయచేసి గుర్తుపెట్టుకోండి, వారు కరెక్ట్ వ్యక్తి దగ్గరికే కబురు పంపించారు. ఆ కరెక్ట్ వ్యక్తి దగ్గరికి ఈ పరిస్థితి చాలా భయాందోళనకరమైన పరిస్థితి అని చెప్పారు. ఆ కబురు వెంటనే పంపించారు. అయితే మీరు నెక్స్ట్ చదవండి. ఒక ప్రాముఖ్యమైన విషయం అక్కడ ఉంది. యేసు అది విని ఏది విని? ఆ ముందు మెసేజ్ మళ్ళీ చదువుదాం, ఆ SMS మళ్ళీ చదువుదాం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, SMS పంపించలేదండి, అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ఒక మాట చెప్పండి. లెట్ us just imagine for 1 or 2 minutes. మార్తా మరియా ఈ కబురు పెట్టినప్పుడు ఆయన వెంటనే వస్తాడని ఆశించుంటారా, నమ్ముంటారా లేదా? గట్టిగా చెప్పాలి, రైట్? డౌటే లేదు. ఆయన ఖచ్చితంగా ఏంటి, కబురు అందగానే ఆయన వస్తాడు. వారు అందులో ఏ అనుమానమును వ్యక్తపరచలేదు. చదవండి. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహింపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను.
చాలా ఇంపార్టెంట్. దట్ హిట్ మీ. ఇది బాగా పరిచయమైన వాక్య భాగం కదా, అందుకని నేను చాలా జాగ్రత్తగా చదువుకుంటా. మళ్ళీ చదవండి ఆ మాట. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. ప్రేమించాడు కానీ వాళ్ళ దగ్గరికి రాలా, కాబట్టి ప్రేమించలేదా? హలో, ఎలాగండి? మన లెక్క ప్రకారం ప్రేమించిన వాళ్ళు ఏం చేయాలి? వెంటనే. దిస్ ఇస్ ఎ స్ట్రేంజ్ లవ్, because my Bible says, our Bible says that Jesus loved Martha and Maria, but he didn't come on time. యేసు మార్తాను మరియను ఆ కుటుంబమును ప్రేమించెను, కానీ చచ్చిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత వచ్చాడు. ఏం ప్రేమది? దీనిని బట్టి ఆయనకి ప్రేమ లేదా? హలో, దీనిని బట్టి ఆయనకి ప్రేమ లేదా? గట్టిగా చెప్పాలి. ఏమైంది? ప్రేమ ఉంది. దెర్ ఇస్ నో డౌట్. దెర్ వాజ్ నో డిలే ఇన్ హిస్ లవ్, దెర్ వాజ్ డిలే ఇన్ హిస్ టైమ్. ఇంకో రీతిగా చెప్తే మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు ఇట్లాంటి షరతులు పెడతా ఉంటారు కొంతమంది, ముఖ్యంగా ప్రేమలో ఉన్నోళ్ళు. ఇదిగో ½ an hourకి మెక్డానల్డ్స్కి రాలేదనుకో, నువ్వు నన్ను ప్రేమించినట్టే అనలేదా? రైట్? వి లింక్ ఇట్ అప్, రైట్? వి లింక్ టైమ్ టు లవ్ అండ్ వి సే, కొంతమంది ప్రార్థన, ఇదిగో లాస్ట్ టైం ప్రేయర్ చేస్తున్నా, ఈ సంబంధం ఖాయం చేసావా రేపటికి? సరే, లేకపోతే నువ్వు దేవుడివే కానీ నన్ను ప్రేమించట్లా. ప్లీజ్ డోంట్ లింక్ టైమ్ విత్ లవ్. Just because Jesus didn't come on time doesn't mean that he didn't love. ఆ వాక్య భాగంలో మనకు స్పష్టమవుతుంది. తర్వాత ఆయన ఆ కుటుంబాన్ని ఎంతగా ప్రేమించాడన్నది అది బహు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ కుటుంబమునకు ఆయన చూపిన రియాక్షను వారికి ప్రేమించుచున్నట్టుగా మట్టుకు అనిపించకపోవచ్చు అంటున్నాను నేను. మీకు అర్థమైందా? బికాస్ దే ఎక్స్పెక్టెడ్ హిమ్ టు కమ్. మన జీవితంలో దేవుడు ఇలాంటి పరిస్థితుల్లోకి మనం పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? ఫిజికల్ ప్రాబ్లం, రెండవది స్పిరిచువల్ ప్రాబ్లం. కొన్నిసార్లు అదేంటో తెలుసా? దేవుని నడిపింపు కోసం మనం కనిపెడతా ఉంటాం, దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. జరగదా? నౌ ఐఎమ్ టాకింగ్ టు పీపుల్ హూ ఆర్ వాంటింగ్ స్పిరిచువల్ గైడెన్స్. ఇర్మియా ఇప్పుడు చూడని అవసరంలా, యాక్చువల్గా 31, 32 అధ్యాయాలు మీరు చదువుకోవాలి తర్వాత మీకు టైం ఉన్నప్పుడు. ఇర్మియా దేవుని ప్రవక్తగా దేవుని నడిపింపు కోసం చాలా కనిపెట్టాడు. కానీ దేవుడు 10 రోజులు ఆలస్యం చేసి ఇర్మియాకు తన విషయాలు చెప్పటం ప్రారంభించాడు. God took 10 days. Probably God is taking 10 months in your case. I don't know. If you are facing a spiritual problem. మూడవది ఇంకోటి చెప్తాను, ఇంటలెక్చువల్ ప్రాబ్లం. అదేంటంటే కొన్ని మనకు అర్థం కావు. బైబిల్ చదివితే అందరికి అన్నీ అర్థమైపోతున్నాయండి, నాకైతే అవ్వట్లా. అయ్యి బాబు ఏం పాస్టర్ గారండి బాబు, అనవసరంగా వచ్చావు ఇక్కడికే. లాట్ ఆఫ్ థింగ్స్ ఐ అండర్స్టాండ్, దేర్ ఆర్ సమ్ థింగ్స్ ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. బట్ దట్ డజంట్ మీన్ దట్ మై గాడ్ ఇస్ నాట్ ట్రూ. కొన్ని వాక్య భాగాలు కొంచెం కష్టం అనిపిస్తాయి మనకి అర్థం కావడానికి, కొన్ని పరిస్థితులు మనకు కష్టం అనిపిస్తాయి. ఇంకో రీతిగా నేను చెప్తాను. ఒకవేళ దేవుడు అర్థం చేయించాడు అనుకుందామండి, అర్థం చేయించినంత మాత్రాన నీకున్న బాధ నొప్పి తగ్గిపోద్దా? ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. కాలు ఇరిగింది అనుకుందాం, ఎరగలేదండి మీకు ఎవరిది, కాలు ఇరిగింది అనుకుందాం. వెళ్ళావు, ఎక్స్రే తీసుకున్నావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ ఎక్స్రే చూపించి అసలు ఈ కాలు ఎలా ఇరిగిందో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, నీకు అర్థమయ్యేలా. ఆ ఎక్స్ప్లెనేషన్ని బట్టి నీ కాలు నొప్పి, ఇరిగిన కాలు నొప్పి తగ్గిందా నీకు? నీకేం కావాలి? నొప్పి కావాలా, ఎక్స్ప్లెనేషన్ కావాలా? ఆర్ యూ విత్ మీ? దీన్ని ఇంకోటి యాడ్ చేస్తా. ఆయన చూపించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ ఈ పట్టీ కట్టుకుంటే లేకపోతే ఈ ప్లాస్టర్ వేసుకుంటే 1 నెల రోజుల తర్వాత ఖచ్చితంగా మీరు యథావిధిగా కాలు బాగా నడుస్తారు. దాన్ని ఏమంటారు? ప్రామిస్ అంటారు. అవునా?
హలో, రైట్? ఒక నెల తర్వాత నీకేం కావాలి? ప్రామిస్ కావాలా, ఎక్స్ప్లెనేషన్ కావాలా? ఏది పెయిన్ తీసేస్తుంది, ఎక్స్ప్లెనేషనా, ప్రామిసా? హలో, hallelujah, clap for the. We don't live on explanation, we live on the promises of God in the name of Jesus Christ. I don't live on explanation, I just claim his promise. Sometimes I understand, sometimes I don't, it's fine. We don't live on explanations. దేవుడు మనకేం ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరంలా. But God is telling, I will. Sometimes I don't know why he doesn't. I don't know. కొన్నిసార్లు మన బిడ్డలు అడిగే ప్రశ్నలు ఇక్కడి నుంచి నేను చెప్పకూడదు, కానీ కొన్ని షాక్ అడిగే ప్రశ్నలు మా పిల్లలు అడుగుతున్నారు ఇప్పుడు. ఐఎమ్ షూర్ యూఆర్ ఆల్సో ఫేసింగ్ సమ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ అన్కంఫర్టబుల్ ఫర్ యూ టు ఆన్సర్ యాజ్ పేరెంట్స్. ఎస్, నో, నాట్ దట్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్, బట్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ఎట్ దట్ స్టేజ్. వాళ్ళు చూసి అడ్వర్టైజ్మెంట్లు బట్టిగానో ఇంకోటి బట్టిగానో, మమ్మీ ఇదేంటంటే మనం ఇటు చూడాలి ఎక్కడో. ప్రస్తుతం టీవీ పరిస్థితి అలా ఉంది. నేను టీవీ మీద నాకేం కోపం లేదు, అలాగే నువ్వు చూడబాకండి. That's a different story altogether. But what I'm saying is, sometimes we, even though we know, not that my God cannot explain, let me be very clear today. ఆయన అర్థం చేయించలేని సత్తా లేని వ్యక్తి కాదు. హలో, ప్రశ్న ఏంటంటే నాకు అర్థమయ్యే స్థితిలో నేను లేను. అర్థమైనా కొన్ని విషయాలు నా బాధను తీసేయవు. కాబట్టి నాకు కావాల్సింది ఏంటి? వాగ్దానం. హల్లెలూయా. నాకు కావాల్సింది వాగ్దానం. దేవుడు అర్థం చేయించకపోయినా. లివ్ ఆన్ ప్రామిసెస్ సార్, లివ్ ఆన్ ప్రామిసెస్. డోంట్ వరీ యాజ్ మచ్ ఆన్ ఎక్స్ప్లెనేషన్స్. కొంతమంది దేవుని దగ్గరికి ఎందుకు రాదంటే మెయిన్ కారణం ఇదే. ఏంటో తెలుసా? అండి ఏసు రాస్తా ఉంటారు, ఏ రాస్తామండి ఊరుకోండి. అంత సులువుగా మోక్షం వస్తుందా? అంత సులువుగా ఇది వస్తుందా? అసలు దేవుడు ఏంటి? దేవుడి కొడుకేంటి? ఇది ఒక పెద్ద లాజిక్. తర్వాత నన్ను కలవని చెప్తా, ఇప్పుడు టైం లేదు. ఆయనకు పెళ్ళయిందా? అయితే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది కదా, మరి అందుకనే చెప్పనివి. ముగ్గురేంటి? ముగ్గురు ఒకటేంటి? ఏమన్నా చెప్తే కొంచెం సరిగ్గా అర్థమయ్యేటట్టు ఉండాలి సార్. ముగ్గురు అంటారు, ఒకటంటాడు. దేవుడు అంటాడు, దేవుడు కొడుకు అంటారు. ఈ మధ్యలో ఇంకో ఆత్మ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలీదు. పరిశుద్ధ దేవుని సహాయం ద్వారా, యేసు ప్రభు వారి ద్వారా. తండ్రి ఏంటి దేవునికి ప్రార్థన చేయాలంటే అటు గుట్టాయనికి చేస్తే పోతగా. ఇదంతా పెద్ద కన్ఫ్యూజన్ అండి. అంతా క్లియర్ అయిన తర్వాతే వస్తాను. వస్తావు ఎక్కడికో నాకు తరలేని పునుకోవాలా. ఐ am telling you, God is telling, if you confess with your mouth and accept that Jesus is the Savior of this world, యేసు ప్రభు వారి లోక రక్షకుడని నీ నోటితో నువ్వు ఒప్పుకొని నీ పాపం కోసం నువ్వు పశ్చాత్తాపడితే ఆ శిలువ రక్తం ద్వారా నాకు మోక్షము, యథార్థమైన పశ్చాత్ నీకు నిత్య జీవం. ఇట్స్ ఎ ప్రామిస్. డూ యూ వాంట్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ డూ యూ వాంట్ టు క్లెయిమ్ దట్ ప్రామిస్ ఆఫ్ ద మెనీ ప్రామిసెస్ ఇన్ ద బైబిల్? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కొన్నిసార్లు మనకు ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు. దేవుడు చెప్పినా మనకు అర్థం కాదు. కాబట్టి అట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా మాకు మీరు చెప్పాలనుకున్న వాగ్దానాన్ని మీరు ఇవ్వండి అని అడుగుదాం. ఇది రియాలిటీ. ఇంకో 2 విషయాలు ఉన్నాయి మరి 10 నిమిషాల్లో. ఆలస్యం అన్న దాంట్లోని వాస్తవము. The reality of delay. The reality of delay is I could have physical problems because of that delay. I could have spiritual problems. I could have intellectual problems. ఆలస్యం అవ్వటాన్ని బట్టి నాకు అనేక రకములైన ప్రశ్నలు లేక సమస్యలు నేను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. దానికి విరుగుడేంటి? వాగ్దానం చూడు. ఆ పరిస్థితుల్లో ఆయన వివరణ కాదు. వివరణ ఇస్తే సంతోషం, నేను ఇవ్వడం అంటలేదు, మళ్ళీ ప్లీజ్ నేను ఇవ్వడం అంటలా. కానీ ఒకవేళ ఆ వివరణ నీకు అర్థం కాకపోయినా, ఒకవేళ ఆయన ప్రస్తుతం నీకు వివరించకపోతే, ఎలాగైతే మార్తా మరియకు ఇదొక పెద్ద చిక్కుగా అయిపోయిందో. నౌ లెట్ us recreate that scene. I am trying to dramatize. Wish that scene could have been recreated here. ఎందుకంటే కొన్నిసార్లు
మనం ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఒక్కసారి ఆ చిన్న గ్రామమునకు, ఆ చిన్న పల్లెటూరికి వెళ్దాం. ఆ దినాల్లో కొరియర్ సర్వీసులు లేవు, పబ్లిక్ టెలిఫోన్ లేవు, ఎస్టీడీ బూతులు అంతకన్నా లేవు, సెల్ ఫోన్ ఇంతకన్నా లేవు. మనిషి వెళ్ళాలి. వర్తమానం పంపించారంటే ఒక మనిషి వెళ్ళుండాలి గ్యారంటీగా, రైట్? ఆ మనిషి వెళ్ళినప్పటి నుంచి ఆ గడప దగ్గర వీళ్ళు ఎన్నిసార్లు వెళ్ళుంటారు నాకు చెప్పండి? మీకు అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితి ఎందుకు? వాళ్ళ ఒకే ఒక సహోదరుడు చావు బతుకుల్లో ఉన్నాడు. నేను ఊహించుకుంటున్నాను, దిస్ ఇస్ జస్ట్ మై ఇమాజినేషన్. మేరీ ద పర్సన్ యాజ్ షీ ఇస్, షీ మైట్ బి సిట్టింగ్ బిసైడ్ లాజరస్. అవునా కదా? అంటే నేను అనుకుంటున్నా, మరియా బహుశా లాజరు పడక దగ్గర కూర్చొని చేయవలసిన సేవ ఏదో చేస్తూ ఉండొచ్చు. నాయన నీకు మంచినీళ్ళు కావాలా? కాళ్ళు నొప్పేస్తున్నా, ఏంటి ఊపిరి ఆడుతుందా? థింక్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ లైఫ్ అండ్ డెత్. చచ్చిపోతున్న పరిస్థితులు. సహోదరుడు క్షణక్షణానికి కృంగిపోతున్నాడు. నేను అనుకుంటున్నాను మార్తా బయటికి వెళ్ళి తొంగి చూస్తూ ఉండొచ్చు. ఎస్ నో? ఏమండి, ఎవరైనా మనం హాస్పిటల్లో ఉంటే ఎన్నిసార్లు వెళ్తామండి? డోర్ దగ్గర క్లోజ్ చేసే ఉంటుంది. ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ షుడ్ హావ్ గాన్. అయితే అలా వెళ్ళొస్తూ ఉంటే ఈ సమాచారం తీసుకుని వెళ్ళిన వ్యక్తి వస్తున్నాడు అనుకుందాం. ఒక్కసారి చూసి ఏమైంది? యేసుప్రభు గారు కలిశారా? అడుగుంచగా కలిశారు. వర్తమానం ఇచ్చావా? ఇచ్చాను. ఏమైంది? వెనకాల బస్సులో ఉన్నాడా? ఆయన నడుచుకుంటూ వస్తున్నాడా? ఎక్కడున్నాడు? ఐఎమ్ షూర్ షీ వుడ్ హావ్ పుష్డ్ దిస్ ఫెలో అండ్ సెడ్, వేర్ ఇస్ మై గాడ్? ఏడి? ఆయన లేడు. అడుగుండొచ్చు, ఏమైంది? ఏం చెప్పాడు? ఏమండి మీరు ఊహించరా? ఐఎమ్ షూర్ షీ వుడ్ హావ్ ప్లీడెడ్ విత్ హిమ్. అసలు ఆయన కరెక్ట్గా చెప్పావా నువ్వు? అసలు ఆయనకి చెప్పావా ఇక్కడ పరిస్థితి? హ్యావ్ యూ టోల్డ్ దట్ దిస్ ఫెలో ఇస్ డైయింగ్? వాట్ డిడ్ హీ సే? విల్ హీ కమ్? అడుగుండరా. ఏం చెప్పాడు ఆయన? వస్తానని చెప్పాడా? లేట్ అవుతానని చెప్పాడా? సాయంకాలం వస్తానని చెప్తున్నాడా? రేపు వస్తాడా? దానికి జవాబు అని ఉంటాడు, రాడేమో. కుప్పకూలుండరా. టెల్ మీ టుడే she would have fallen down flat because she didn't understand this delay. I'm telling you, some people are facing problem and they don't have a clue as to why this delay from God. కొందరు పరిస్థితి ఇలాంటిదేనండి. Maybe not many, but even one day delay is far too much for them. దేవుని కబురు పెట్టారు. ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో పడుతున్నారు. కానీ ఆయన ఆలస్యం అవుతున్నట్టుగా. దీనంతటిలో సమయం అయిపోతుంది. లాజరు చనిపోయాడు, భూస్థాపన అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఇంకా రాలా ఆయన. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇఫ్ యూ డోంట్ నో ద స్టోరీ, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. హీ డిడ్ంట్ కమ్ వెన్ హీ వాజ్ డైయింగ్. హీ డిడ్ంట్ కమ్ వెన్ హీ వాజ్ బీయింగ్ బరీడ్. హీ డిడ్ంట్ కమ్ ఈవెన్ ఆఫ్టర్ 2 days ఆఫ్ బరియల్. దీనికి వీరి రియాక్షన్ ఏంటి? I'm imagining there are a couple of reactions which are not there, but I'm imagining. ఒక రియాక్షన్ అయ్యి ఉండొచ్చు. అదేంటంటే, యేసు ప్రభు వారికి అసలు ఈ సిట్యువేషన్ కరెక్ట్గా అర్థమైందా? నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నా. ఐఎమ్ థింకింగ్ ఇన్ అ వెరీ వెరీ ప్రాక్టికల్, ఫ్రమ్ ఎ టిపికల్ వరల్డ్లీ స్టాండ్ పాయింట్. మేబీ జీసస్ వాజ్ ఇగ్నోరెంట్. హీ డింట్ నో దట్ మై బ్రదర్ వాజ్ సో సీరియస్. ఎందుకంటే వర్తమానం వీళ్ళు తీసుకొని వెళ్ళలే. మీకు అర్థమవుతుందా? నేను ఉట్టి కేవలం ఊహిస్తున్నాను. ఐఎమ్ ఓన్లీ రీక్రియేటింగ్ దట్ సీన్ ఫర్ యూ and I'm trying to tell you how probably you and I will react when there is delay in our life. మన జీవితంలో ఇట్లాంటి ఆలస్యమైపోతున్న అధిగమించిన పరిస్థితుల్లోకి మనం వెళ్ళినప్పుడు, అది మన శరీర సంబంధమైన సమస్య కావచ్చు, ఆత్మీయ సంబంధమైన సమస్య కావచ్చు, లేకపోతే మానసిక సమస్య కావచ్చు, లేకపోతే మెటీరియలిస్టిక్ ప్రాబ్లమ్స్. ఇఫ్ వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అండ్ వీఆర్ డెస్పరేట్ ఫర్ దోస్ ప్రాబ్లమ్స్ టు బి రిజాల్వ్డ్ అండ్ దేర్ అపియర్స్ టు బి ఎ డివైన్ డిలే, ఐఎమ్ టెలింగ్ దీస్ ఆర్ ప్రాబబ్లీ some reactions that you and I can have. మనకి ఇటువంటి రియాక్షన్ ఉండొచ్చు.
ఒకటేంటంటే ఆయనకి అర్థమయ్యిందో లేదో, బట్ లెట్ మీ క్లారిఫై. ఆ స్టోరీని బట్టి, మన జీవితాలను బట్టి యేసుప్రభు వారికి అర్థం కాలేదండి? యేసుప్రభు వారికి వర్తమానం అర్థం కాలా? నో డౌట్. ఆయన అన్నాడు, ఈ మరణం కోసం రాలేదు, దేవుని మహిమ కోసం వచ్చింది. He knew that Lazarus was going to die. But he also knew that he will raise him from the dead. But only he knew about it. Nobody else knew about it. And that is what I am telling you. Maybe God wants to do something which you have no clue whatsoever. But that doesn't mean that he is ignorant. Our God is never ignorant. రాసి పెట్టుకోండి. నీకు అనిపించిన సాతానుగాడు ఈ అనుమానం నీలో పెడుతున్నా, దేవుడికి అర్థమైందో లేదో, ఆయన అజ్ఞానంగా ఉన్నట్టు అనిపిస్తే, మై గాడ్ ఇస్ నాట్ ఇగ్నరెంట్. ఇఫ్ డెత్ టచ్డ్ మై ఫ్యామిలీ 19 years బ్యాక్ త్రూ మై ఫాదర్స్ డెత్, మై ఫాదర్ ఇన్ హెవెన్ న్యూ దట్ డెత్ ఇస్ గోయింగ్ టు కమ్ టు మై హౌస్. నీ జీవితంలో ఒక పరిస్థితి వస్తే, అది మరణకరమైన పరిస్థితి కావచ్చు, అంత తీవ్రమైనది, లేకపోతే మరొక తీవ్రమైన పరిస్థితి కావచ్చు. అది నీకు సంభవించిందంటే అది దేవుడికి తెలియదేమో అని ఎప్పుడూ అనుకోకు. అది నీకు సంభవించక మునిపే ఆయనకి తెలుసు. Even before you lost your job, God knew that you would probably lose the job, as an example. The second reaction is he indifferent? Indifference అంటే తెలుసు కదండి. ఇండిఫరెన్స్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్గా తీసుకుంటా, కబురు పెడితే కబురు అందనట్టుగానే ఉన్నాడు, అంతేనా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే, ఈ లోకరీత్యా ఆలోచిస్తే అక్కడ ఊరున్న వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదా. ఎందుకంటే వీరి జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, యేసుప్రభు వారు ఎప్పుడు అక్కడికి వచ్చేవారు కాబట్టి వాళ్ళు చెప్పుంటారు, అరే మా సహోదరుడు చావడానికి వీలు లేదు, ఎందుకు, మా ప్రభువు మా సహోదరుడు చావక ముందు వస్తాడు. ఎలా చెప్తారండి? అరే కబురు పంపించాం, కబురు పెట్టాం. ఆయన కబురు వినంగానే నెక్స్ట్ మినిట్ ఇక్కడికి వస్తాడు. దట్ ఈస్ ద ఫెయిత్ దే హ్యాడ్. దే డిడ్ంట్ హ్యావ్ ఎనీ డౌట్ వాట్సెవర్. వారికి ఏ అనుమానం లేదు. కానీ కబురు అందింది, స్పష్టంగా అందింది. ఆయనకి పరిస్థితి కబురు అంతకు ముందే తెలుసు. ఇఫ్ ఐ హ్యావ్ టు గో వన్ స్టెప్ ఫర్దర్, he fully understood and he fully understands what is happening in your life. ఆయనకి అంతా స్పష్టంగా అర్థమైంది. అయితే ఆ పరిస్థితి ఎలాగుందయ్యా అంటే, ఆయన అలక్ష్యం చూపుతున్నట్టుగా. Did you find God to be indifferent in your life? I am telling you, remove this reaction also, that God can never be indifferent to his children. దేవుడు తన బిడ్డల పట్ల ఆయన అలక్ష్యము ఉంచడు. అది నీకు నాకు ఆ పరిస్థితి బట్టి వచ్చే అనుమానము. He is not indifferent. And third, is he impotent? అసమర్థత, very strong word. I shout out and tell that my God is able. He is never impotent. Hallelujah. He is able. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. కొన్నిసార్లు ఇతరులు అనొచ్చు, ఏమైందండి మీ దేవుని సమర్థత. షద్రకు మేషక్ అబేద్నెగో కోట్ చేసింది మీరు కోట్ చేయాలి, నేను కోట్ చేయాలి. ఈ మంటలో నుండి ఆయన మమ్ములను తప్పించుటకు సమర్థుడు. తప్పించకపోయినప్పటికీ, అంటే ఫస్ట్ క్లారిఫై చేసేసారు, అంటే ఒకవేళ మేము చచ్చిపోతే మా దేవుడు అసమర్థుడు కాదు బాబు. హలో, ఆయన సమర్థుడు. అందులో నుంచి బయటికి తెస్తాడు. తేకపోయినా పర్వాలా, అంటే మాకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, మీకు అంతకన్నా ఎక్స్ప్లెయిన్ చెయ్యం. కానీ మేం మట్టుకు ఈ ప్రతిమకు
నమస్కారం పెట్టమంతే. ఫినిష్. Will you today say, Lord, at times I felt you were indifferent to me. At times I felt that you are not concerned. You are ignorant. But today I confess, Lord, that you are so very concerned about me. Cry out to him and tell him, Lord, I know that you care too much about me. నా గురించి ప్రభు మీకు లెక్కలేనంత శ్రద్ధ అయ్యా. ఎందుకంటే మన తల వెంట్రుకల లెక్క ఆయనకి తెలుసు. ఆయన అనుమతి లేకుండా ఒక పిట్ట కూడా కింద రాలి చచ్చిపోవడానికి వీలు లేదు. లేదు. Third, and with that we close. The reason in this case for this delay. రియాలిటీ చూసాం, రియాక్షన్ చూసాం, రీజన్ యేసు ప్రభు వారే చెప్పారు ఆ జవాబు. ఆయన ఏమన్నారండి? ఇది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దాని వలన మహిమపరచబడు దేవుని మహిమ కొరకే వచ్చినది. గ్రేటర్ గ్లోరీ. దేవుడు ఈ అద్భుతాన్ని చేయుట ద్వారా అది, ఎందుకంటే అప్పటికి ఆయన అనేకమైన స్వస్థ కార్యాలు చేశాడు. నేను చచ్చిపోతా ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించి స్వస్థపరిచాడన్న సాక్ష్యము ఒకటి. నేను చచ్చిన తర్వాత 2 days తర్వాత మళ్ళీ తిరిగి బతికాను అంటే ఏ సాక్ష్యం పెద్దది? హల్లెలూయా. క్లాప్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దట్ ఈస్ గ్రేటర్ గ్లోరీ. గాడ్ chose. He said the biggest testimony is somebody coming back to life after death. But these 2 sisters didn't understand. ఆయన చెయ్యబోయేదేంటో వారికి తెలియలా. మన జీవితాల్లో దేవుడు ఏమి చెయ్యబోతున్నాడో మనకి తెలియదు. ప్రస్తుతపు నీ పరిస్థితి ఏంటి అంటే అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఆలస్యం అవుతుంది. ఇట్ వాస్ ఫర్ గ్రేటర్ గ్లోరీ అండ్ మోర్ జాయ్ టు ద ఫ్యామిలీ. హల్లెలూయా. మోర్ జాయ్. ఎస్ నో? God told me, Peter, have you ever thought like this? I said, sorry, I didn't. చచ్చిపోతున్న వ్యక్తి ఇదవటం, పూర్తిగా వారి ఆశ పూర్తిగా పోయింది. దే వర్ ఇన్ ఎ హోప్లెస్ సిట్యుయేషన్. అమ్మ పునరుద్ధానం జీవము నేను అదంట. చాలా పెద్ద వాక్య భాగం అనుకోండి, మనం వాటిలోకి వెళ్ళా. నీ సహోదరుడు ఖచ్చితంగా బ్రతుకుతాడంటే షీ హ్యాడ్ ఫెయిత్. ఆ పరిస్థితుల్లో గంభీరమైన విషయం ఏంటి? వాళ్ళ అంశం అది కాదు, కానీ వారి విశ్వాసం వాళ్ళు కోల్పోలా. దట్ ఈస్ బ్యూటిఫుల్. వారి విశ్వాసం వాళ్ళు కోల్పోలా. బాధ ఉండింది, అందుకని అలాగ రియాక్ట్ అయ్యారు. మేము కబురు పెట్టంగానే వచ్చుంటే ఖచ్చితంగా మా సహోదరుడు చనిపోయేవాడు కాదు. నీలో ఆ శక్తి ఉందని మాకు తెలుసు ప్రభు, కానీ నువ్వు లేట్ చేసేసావు. ఇప్పుడు వాసన వస్తుంది, రాయి తీయమంటావు. నీ సహోదరుడు తెలుసు. పునరుద్ధాన దినమున స్ట్రైట్ రిజర్వేషన్కి వెళ్ళారు వారు. పునరుద్ధాన దినమున ఆయన బ్రతుకుతాడని మేము విశ్వసిస్తున్నాం. ఆయన అన్నాడు ఇప్పుడు ఆ సహోదరుడు బయటకు వచ్చినప్పుడు ఐఎమ్ షూర్ they would have been jumping with joy. And when God delays and he gives, I am telling you, some people are going to stand up and shout and jump for joy in the name of Jesus. You will jump today. It has been too much of delay. Today is the day of deliverance. I declare in his name that you will jump for joy. Some people will stand up and jump for joy. Today is the day of deliverance. You have suffered enough. There has been inordinate delay, but there is no denial in the presence of God. There is no denial. ఆయన సన్నిధిలో ఆలస్యం లేదు. ఆలస్యం ఉంది కానీ నిరాకరణ లేదు. There is delay, but no denial, because we are his children. He knows. I am telling you, don't worry about getting answers for every question that you have. నీకు అనేక ప్రశ్నలు, నేను కాదనట్లా, సబబైన ప్రశ్నలు, లాజిక్తో కూడిన ప్రశ్నలు, రీజనింగ్తో కూడిన ప్రశ్నలు, నేను కాదనట్లా.
But sometimes God chooses to be silent for a period. Sometimes God chooses to delay. But say to yourself all over again, my God will come on time always. No late, no early. ఆయన ఎప్పుడు టైంకి వస్తాడు. ఎప్పుడు టైంకి వస్తాడు. మరింత మహిమ కొరకు, వారి వ్యక్తిగత లాభము కొరకు, వారి పిగిలిపోతున్న విశ్వాసము పరిపూర్ణమవుటకు దేవుడు ఆలస్యాన్ని చేశాడు. ఒక భక్తుడు అన్నాడు, ఫెయిత్ లైక్ ఎ ఫిలిం రోల్ డెవలప్స్ ఇన్ ద డార్క్ అన్నాడు. అంటే ఇప్పుడు ఫిలిం రోల్స్ లేవు. ఇప్పుడు ఈ తరానికి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అందుకని కొన్ని వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడంతా ఏంటంటే డిజిటల్. కొట్టగానే ఫోటో వచ్చేస్తుంది, తక్కువని ప్రింట్ తీసేస్తావు. ఇప్పుడు ప్రింట్ కూడా ఎవడు తీస్తున్నాడు? వాట్సాప్, ఈ యాప్, ఆ యాప్, బ్లూటూత్ ఉన్నది ఇక్కడ వేరే టూత్, కానీ ఈ టూత్ అందులో వెళ్ళిపోతుండే. సో ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ ఇన్స్టెంట్. ఫర్ దిస్ జనరేషన్ టు అండర్స్టాండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డిలే ఈజ్ డిఫికల్ట్. అది మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఇంకా రానయ్యున్న తరాలలో ఆయన రాకడ ఆలస్యం అయితే ఇంకా మరీ ఎక్కువ ఇన్స్టెంట్వే వస్తాయి. మనం వీటన్నిటి మీద ఆధారపడిపోవటం ఎక్కువ అయిపోతుంది. తప్పదు. యు ఆర్ సపోజ్ టు డిపెండ్ ఆన్ ఆల్ ఆఫ్ దీస్ గ్యాడ్జెట్స్. అండ్ అదర్ సైడ్ టు ఇట్ ఇస్ వీ హ్యావ్ స్టాప్ థింకింగ్. అవును, దీని ద్వారా వచ్చిన పెద్ద ప్రమాదం ఏంటంటే మనం ఆలోచించటం తగ్గిపోతుంది. నాకు కొన్నిసార్లు నేను ఇప్పటికీ నోట్స్ రాసుకుంటా. ఎందుకో తెలుసా? ఇలాగైనా కొన్ని స్పెల్లింగ్లు గుర్తుంటాయని. లేకపోతే ఎంఎస్ వర్డ్ తీసాననుకోండి, తీస్తూనే ఉంటాం ఆఫీస్లో, అంత టైం ఉండదు కాబట్టి టైప్ చేస్తూ ఉంటాం. స్పెల్లింగ్ రావని కాదు, కొడతా ఉంటాం. ఏవో తప్పులు చేస్తూ ఉంటాం. లైన్ కింద ఇలాగ వస్తుంది, రైట్ క్లిక్ కొడితే. ఇది బాగా అలవాటైపోయిన తర్వాత కొన్నిసార్లు పేపర్ ఇచ్చి రాస్తే కొన్ని మామూలు కామన్ వర్డ్స్ రావు. అట్లీస్ట్ ఫర్ మీ, అరే ఇంత సింపుల్ వర్డ్ రాదు. ఎందుకు? ఎంఎస్ వర్డ్ నీకు అలవాటైపోయింది. మొన్నే పేపర్లో చూసాను, ఒక పెన్ కనిపెట్టారంట. కొనుక్కోబాకండి, ఆయన కొంటారులేండి మీరు. ఇక్కడికి వచ్చిందో లేదో తెలియదు కానీ ఆ పెన్ రాస్తూ ఉంటే, లిలీలో స్కూల్ ప్లీజ్ బీ కేర్ఫుల్, అది రాస్తూ ఉంటే అంట రాంగ్ స్పెల్లింగ్ రాస్తే వైబ్రేషన్ అవుతుందంట. ఆహా, ఎక్కడుందన్నా ప్లీజ్. రేపొద్దున స్పెల్లింగ్ కూడా ఇచ్చే పెన్ వస్తుంది. ఐఎమ్ షూర్. నువ్వు తప్పు స్పెల్లింగ్ రాస్తే అంటే ఓహో స్పెల్లింగ్ మిస్టేక్ కాబట్టి ఇంకా మీకు దొరకవండి మిస్టేక్స్ టీచర్స్కి. ఇట్ విల్ వైబ్రేట్. టుమారో ఇట్ విల్ ఇరేజ్ అండ్ గివ్ యూ ఎ న్యూ వర్డ్ ఆల్సో. ఇంకేముంటుంది? అంతా ఆటోమేటిక్. ఈ అంత ఆటోమేషన్లో ఏమవుతుందో తెలుసా? దిస్ ఈజ్ నాట్ వర్కింగ్. అండ్ వెన్ ఎవ్రీథింగ్ ఆన్ ద ఫింగర్ టిప్స్. ఇంట్లో సిస్టమ్ ఆన్ చేస్తే ఇట్లా స్విచ్ నొక్కి 6 నిమిషం అవ్వదు, ఇంకా స్క్రీన్లో లైట్ రాదే. అరే ఆగు, ప్రాబ్లం ఏంటి? అది కొంచెం ఇట్లా గుండ్రంగా తిరిగితే వాళ్ళు, అరే ఇది ఐసీయూ ముందున్నావా నువ్వు? లేవే కానీ సిస్టమ్ బాగా, అరే సిస్టమ్ ఉంది సంతోషించు. వీఆర్ యూస్ టు, all of us are used to getting everything immediately, within minutes, within seconds. 2-minute నూడుల్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అన్నీ ఇన్స్టెంటే. లేట్ అయిపోయింది ఆరాధన, కర్రీ పాయింట్ ఉందిగా, లేకపోతే మైక్రోవేవ్ ఉందిగా. నేను ముందే చెప్పా, పీటర్ అన్న మెసేజ్ అంటే ఆయన అది కూడా వైజాగ్ నుంచి దిగాడంటే లేట్ అవుతుంది, ముందే ఉండొచ్చుగా. సర్లే ఏదో ఒకటి పట్టరా. లేకపోతే పక్కనే అంగారా ఉందిగా, or whatever. We are used, in our daily life, we are used to getting things so fast. Everything is automatic. But there are certain processes in life which have not changed. 10th క్లాస్కి రావాలంటే 15 సంవత్సరాలు రావాల్సిందే. నీకు ఎంత తెలివున్నా, నువ్వు డబుల్ ప్రమోషన్లు కొట్టుకున్నా అంటారు బాబు. నువ్వు 9 months లేకుండా 7th month బయటకు వచ్చావు, అలాగే 7 yearsలో 10th అయిపోద్ది అనుకోబాకు.
అలాగే పెళ్లి కావాలంటే 25, ఇప్పుడు 29 ఎంతో వాటెవర్. డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఒక కాల వ్యవధి, అవి ఉన్నాయి అలాగే. దట్ విల్ నాట్ చేంజ్. అండ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ యూ అండ్ ఐ నీడ్ వన్ వర్డ్ కాల్డ్ పేషెన్స్. మీకు ఓర్పు అవసరం. మీకు నాకు ఓర్పు అవసరం. ఆయన ఎంచుకున్న పద్ధతి అది. మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే, ఆత్మీయంగా మెచ్యూర్ అవ్వాలంటే మనకి ఓర్పు అవసరం. గాడ్ నోస్. లెట్ us bow our heads in prayer. God knows. ఆయనకి తెలుసండి. ఎన్నడూ ఆయనకి తెలియదు అనుకోవద్దు. ఆయన అసమర్థుడు అనుకోకు. ఆయన అజ్ఞానంగా వ్యవహరిస్తున్నాడని అనుకోకు. ఆలస్యం అవుతుంది, నేను కాదనట్లా. లాజరు చనిపోయిన పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు దేవుడిచ్చిన వాక్యం ఎలా వ్యవహరించాలి. దేవుడు మన జీవితాల్లో మన సమస్యలను పరిష్కారము చేయుటకు ఆయన ఆలస్యం చేస్తున్నట్టుగా అనిపిస్తే నువ్వేం చేస్తావు? ఓర్పుతో కనిపెట్టు. You and I, for certain problems that we are facing, we are in God's waiting room. A room where we are not in control. A room where we are not comfortable. A room where we cannot see what is happening. దేవుడు నిన్ను కనిపెట్టమన్న గదిలో పెట్టుంటే అక్కడ నీకు ఆధీనము లేదు. నీకు అక్కడ ఇబ్బందిగా ఉంది. బయటేం జరుగుతుందో నీకు తెలియదు. అలాగని ఆయనకి తెలియదని అనుకోవద్దు. మీ జీవితాల్లో ఆయన ఏదైనా అనుమతిస్తే దానికి ఆయనకు ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది. If God has permitted something in your life, brother, even if death has come in your family, God cares and He understands. దయగల దేవా, పరిశుద్ధుడా, మమ్మల్ని దర్శించి మీ మెల్లని స్వరమును మరొక పర్యాయము వినిపించిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఎవరెవరైతే నాయన వారి పరిస్థితులలో వారికున్న సమస్యలను బట్టి మీ సన్నిధిలో గోజాడుచు మీరు నిశ్శబ్దముగా ఉన్నట్టు, మీరు అతి ఎక్కువ ఆలస్యము చేయుచున్నట్టు వారికి అనిపిస్తున్నప్పుడు ఈ మీ మాటల ద్వారా వారు తమను తాము బలపరుచుకున్నారని నమ్ముతూ విశ్వాసములో స్థిరపరచుమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.